హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. సంక్రాంతికి షాపింగ్కి వచ్చేసాము. నేను షార్ట్ వీడియోలు కానీ ఫాలో అవుతుంటే నేను షార్ట్ వీడియోలలో పెట్టాను ఆల్రెడీ. వచ్చాం కానీ ఎక్కడ కొనుక్కోవాలా అని చూస్తున్నాను. మామూలుగా అయితే అన్లిమిటెడ్కి వెళ్దాం అనుకున్నాను, కానీ అన్లిమిటెడ్లో ఆఫర్స్ ఏం లేదు అసలు సంక్రాంతికి. అందుకని మాంగళ్య షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. మాంగళ్యాలో అయితే ఏదన్నా ఆఫర్స్ ఉంటాయనేసి వచ్చాము, కానీ మాంగళ్యలో కూడా లేవండి. ఫస్ట్ షాప్ ఓపెన్ చేసినప్పుడు ఆఫర్స్ పెట్టారు, ఇప్పుడు సంక్రాంతికి అసలు ఆఫర్సే లేదు. నేను సంక్రాంతికి ఉంటుందేమో అనుకున్నాను, అసలు సంక్రాంతికి ఒక ఆఫర్ కూడా లేదు. వెళ్ళి ఇంకా నైన్కి మాత్రమే తీసుకొని వచ్చాము. మార్నింగ్ ఇంకా ఈరోజు భోగి అండి. భోగి అయితే మార్నింగే లేచేసాను నేను. వెళ్ళి ఇంకా ముగ్గు వేయాలి. ఇంకా సంక్రాంతి భోగి అంటేనే ముగ్గులు, కలర్స్ ఇవే కదా. బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇంకా టీ తాగేసి వెళ్ళి ముగ్గు వేసేసి వస్తాను. ఇక్కడ వచ్చి ఈ ఫ్రేమ్ ఎక్కడో తెచ్చానండి నేను ముగ్గులకి. ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది, 2-3 ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా వేయలేదు. ఇప్పుడు వచ్చిందనమాట టైము దీనికి, అందుకని చెప్పి దీంతో వేస్తున్నాను. మనము ముందుగా పెయింట్ వేసుకున్నాం కదా, ఆ పెయింట్ కనబడకుండా ఫస్ట్ వైట్ ముగ్గు ఇలా వేసుకొని తర్వాత వేస్తున్నాను, ఎందుకంటే అట్రాక్టివ్గా కనపడతాయని చెప్పి. నేను క్యాతి వేస్తున్నాము.
బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఆంధ్ర వెళ్ళలేదు, తెలంగాణలోనే ఉన్నాను కాబట్టి అసలు ఇక్కడ ఎవ్వరు భోగి వెళ్ళలేదు. నేను మార్నింగ్ వెళ్ళేసాను, ఒకసారి ఫ్రెషప్ అయిపోయాను కదా, ఒకసారి అలా వెళ్ళి చూసుకొని ఉంటామా, ఓకేనా? నేను క్యాతి ఫ్రెషప్ అయిపోయాము. నేను ఈరోజు వచ్చి శారీకి మ్యాచింగ్గా ఈ బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను. చూడండి, వైట్ స్టోన్స్ వచ్చినాయి కదా, అందుకని చెప్పి అలాగే ఈ గాజులు వేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే నేనైతే టిఫిన్కి ఏం చేస్తున్నాను క్యాతి? పూరి విత్ చికెన్ కర్రీ చేస్తున్నాము. హలో, రండి రండి, భోగి స్పెషల్ పూరి చేస్తున్నాను. పూరీలన్నీ అయిపోయాయి, ఇంకొక 2 ఉన్నాయి అన్నమాట. అవి వేసేసి చికెన్ కూడా చేస్తున్నాను, చూపిస్తారండి. పిల్లలు పూరికి డ్రై రోస్ట్ చికెన్ కావాలన్నారు, అందుకని ఫస్ట్ నేను ఆయిల్, పసుపు, కరివేపాకు వేసి వేయించుకునేస్తున్నాను ఆయిల్లోనే. ఇక్కడే చాలా మగ్గిపోతుంది. చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది, ఒకసారి చూడండి. చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది, పూరి అలాగే చికెన్. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. స్పెషల్ నైని క్యాతిని అడుగుదాం రండి, టేస్ట్ ఎలా ఉంది క్యాతి? వీళ్ళు చికెన్ పకోడీకి కలుపుతున్నారు, మిక్స్ చేస్తున్నారు. ఏమేమి చేస్తున్నారో చూద్దాం రండి. ఏమేమి? చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం, పించ్ ఆఫ్ పసుపు, సాల్ట్, మైదా, వాటర్. సాల్ట్ కూడా ఉప్పు కారం ఉప్పు కారం అని చెప్పినవా? 10-20 minutes ఇట్లనే పెట్టుకున్నాం ఫ్రిడ్జ్లోనా? బయట పెట్టు. బాగా మ్యాగ్నేట్ అయిపోయింది, అంటే ఒక 15 minutes పెట్టాను అట్లే సైడ్కి. ఒక పీస్ ఆయిల్లో వేసుకునేద్దాము. ఓకే, 2 sides బాగా మరగనిద్దాం, అంటే వేగనిద్దాం. వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. కాకపోతే నేను నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్. ఇది చూస్తుంటే తినాలనిపిస్తుంది, కానీ నేను వెజిటేరియన్. నాన్ వెజ్ తిన్నా కాబట్టి క్యాతీకి ఇచ్చేస్తున్నాను. క్యాతీ నైన్కి తిన్నా. ఓకేనా క్యాతీ? ఎంతమంది ఇట్లా చూసి గమ్మని ఇచ్చేస్తారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే రెడీ అయ్యి అలా వెళ్ళొస్తున్నాను. బోట్ ఎవరైనా వేసుకున్నారేమో, ఒకసారి మనం కూడా చేస్తామని చెప్పి అని. మొత్తం ఖాళీ అండి, ఇక్కడ ట్రాఫిక్ లేదు. ఎవరో తిరిగిన వెనక్కి ఆంధ్రాకి వెళ్ళి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు, ఇంకెక్కడ వెళ్ళారు. మా ఇంటి దగ్గర అయితే అందరూ తెలంగాణ వాళ్ళే కాబట్టి మా ఇంటి దగ్గర ముగ్గురని మనం వేస్తే ఎలా అని మా ఇంటి దగ్గర మేము వేయలేదన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ చేస్తున్నాను ఈరోజు. చికెను పూరి. చికెన్ వచ్చి డ్రై రోస్ట్ చికెన్ చేస్తున్నాను. ఇది వచ్చి పకోడీకి పెట్టాను. ఆ చికెను 1 kilo తెచ్చాము. హాఫ్ వచ్చి ఇట్లా చేస్తున్నాను, హాఫ్ వచ్చి ఏమంటారు పకోడీ చేస్తున్నాను. పకోడీకి మిక్స్ చేసి పెట్టుకున్నాను మొత్తం. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా, కార్న్ఫ్లోర్, తర్వాత మైదా, కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసి ఒక 15 minutes అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత తీసుకొచ్చి వేడి ఆయిల్లో వేస్తున్నాను. ఆల్రెడీ ఇది పూరీ చేసిన ఆయిల్ అండి, మళ్ళీ ఎందుకు వేస్ట్ అవుతుంది, నెక్స్ట్ వేరే పెనం పెడితే అని చెప్పి దీంట్లోనే నేను ఇవి కాల్చుకుంటున్నాను. సిమ్లోనే వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. క్యాతీకి బాగా నచ్చింది. క్యాతీ నార్మల్గా అయితే చికెన్ పులుసు అట్లా పెడితే అసలు పులుసుతోనే కలుపుకొని తింటుంది, చికెన్ ఎత్తుకొని తినదు. అందుకని చెప్పి ఇలా చేసి ఇచ్చాను.
తర్వాత స్నానం చేసిన తర్వాత చూడండి కొత్త డ్రెస్ వేసుకున్నాను. నైట్ వెళ్ళాను కదా డ్రెస్ తీసుకురావడానికి. ఈ డ్రెస్ క్యాతీకి సెట్ అయిందా లేదా నాకు కామెంట్ చేయండి. మన ఫ్యామిలీకి అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఏముంది తెలుసురా, ఫుల్ డ్రెస్ కనపడలేదు క్యాతి. ఆహాహా నువ్వు డల్గా కనపడుతుంది, పెట్టొచ్చి అటే ఉండ. ఫుల్ డ్రెస్ క్యాతి, ఫుల్ డ్రెస్ చూడండి. కింద వచ్చి పటేలియా ప్యాంట్ లాగా వచ్చింది, మళ్ళా ఫ్రాక్ టైప్ వచ్చి సూపర్ ఉందండి. నైని డ్రెస్ చూసేద్దాము, ఓకేనా? నైని డ్రెస్ చూసేద్దామా ఇప్పుడు? ఏనైని చూద్దాం. సూపర్ ఉంది. కలర్ సూపర్ ఉంది. రైట్ మన ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాయ్.